హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనిశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మన తోటలో వచ్చామండి. అంటే రెంటల్ తోటలోకి వచ్చాం. వేరే మనకు తెలిసిన వాళ్ళదే, అంటే మనం రెంట్కి ఇచ్చిన మనకు తెలిసిన వాళ్ళ తోటే వేరే వాళ్ళ కౌలుకి ఇచ్చారు. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు నర్సరీ ఉంది. నర్సరీలోనే వాళ్ళు రకరకాలుగా కూరగాయలు కూడా పెంచుతూ ఉంటారు. అంటే నర్సరీ అండి. నర్సరీలో మనకు తెలుసు కదా, అన్ని రకాలు ఇస్తారు. మనకు రకరకాల కూరగాయలు అంటే మిరప, వంగ, టమాటా, మిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అలాంటి మొక్కలన్నీ కూడా ఇక్కడ పెంచి అయితే వీళ్ళు అమ్ముతారు. సో ఇది ఒక 10 ఏళ్ళ నుంచి ఇక్కడ నడుస్తుంది నర్సరీ. సో వీళ్ళు ఏంటంటే ఇంకా ఖాళీ జాగా ఉంది కదా, మనం కౌలుకి ఇచ్చినప్పుడు మిగతా జాగాలంతా ఏం చేస్తున్నారంటే కొంత జాగాలు అయితే చిక్కుడు తోట వేశారు, కొంత జాగాలు మొక్కజొన్న వేశారు, కొంత జాగాలు నర్సరీ పెట్టారు అట్లా. సో వీళ్ళు ప్రతి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఈ ఖాళీ జాగాలు ఒక ఎకరం ఉంటుందండి, సుమారు ఒక ఎకరం ఉంటుంది ఈ ఖాళీ జాగా. ఈ ఎకరాలు ఏంటంటే ఒక సంవత్సరం మిర్చి పెడతారు, ఒక సంవత్సరం టమాటా, ఒక సంవత్సరం అట్లా మార్చి పెడతారు. సో ఖాళీ జాగాని వేస్ట్ కాకుండా పెడతారు. ఈ సంవత్సరం అయితే వీళ్ళు వచ్చేసి మిర్చి మంట పెట్టారు, చిక్కుడు తోట పెట్టారు. సో చిక్కుడు కూడా పాకుడు చిక్కుడు పెట్టారండి. ఇదంతా కూడా చిన్న చిన్న పందిర్లు వేసుకొని, అంటే చూసారు కదా ఇదంతా నేను టమాటా చెట్లకి ఎలాగైతే పందిరి వేసానో మన గార్డెన్లో, అదే మాదిరిగా ఒక కర్ర పాతుకొని ఆ చివర కర్ర ఈ చివర కర్ర పాతుకొని దీనికి సపోర్ట్ అడ్డకర్ర ఒకటి పెట్టి ఇక్కడ కనిపిస్తుంది కదండి, దానికి తాళ్ళు వెళ్ళారండి. అక్కడక్కడ జియో వైర్, మధ్యలో జియో వైర్ కదండి, మొత్తం ప్లాస్టిక్ వైర్ చూసారు కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే ఒక సీజన్కి వచ్చేస్తుంది. ఈ పంట కానీ ఈ తాళ్ళు కట్ చేసేస్తాయి, అట్లాగని తాడు పాడైపోతుంది, ఇంక వాళ్ళు రెండోసారి యూజ్ అవ్వదు. సో లో బడ్జెట్లో తక్కువ ఖర్చులో మనకి చిక్కుడు తోట పంట ఇక్కడ పెరుగుతుందండి. సో చూసారు కదా ఇక్కడ అంతా చిక్కుడుకాయలు ఇప్పుడే క్రాఫ్ట్కి వచ్చి స్టార్ట్ అయినాయి. సో మంచి సీజన్ అండి, ఇదంతా కూడా మంచి సీజన్ ఇప్పుడు చిక్కుడుకి. సో తోట అంతా కూడా చాలా హెల్దీగా ఉంది, చాలా కాయలు. అంటే ఇప్పుడు మేమైతే 1 కేజీ కాయల వరకు కోసుకున్నాం, బాగా ముదురుకాయలన్నీ కూడా. సో ఏరుకుంటే తోట అంతా కాయలు ఉంటాయి. సో చాలా హెల్దీగా ఉంది. మనం చూస్తే కదా ఇప్పుడు ఇంత గ్రీనిష్గా మనం అక్కడ చూడగలుగుతామండి పంటనే. జనరల్గా ఏంటంటే చిక్కుడు తోట ఇంత పెయిన్ ఎక్కువ వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే పెయిన్ రాకుండా దీనికి ఎప్పటికప్పుడు మందులు కొడుతూ వెళ్తున్నారు అనుకుంటా. దానివల్ల తోట చాలా చక్కగా ఉంది చూస్తానికైతే. ఇగోండి కాయలు చూడండి ఎంత ముదిరిపోయి ఉన్నాయి, కాయలన్నీ కూడా చాలా బాగున్నాయి ఇట్లా. సో వీళ్ళు ఏం చేస్తారంటే చిక్కుడుతో పాటు అక్కడక్కడ కొన్ని కాకర చెట్లు కూడా పెట్టారు, ఎందుకంటే జస్ట్ ఇంట్లో వాడుకోవడానికి ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా గుత్తులు కాస్తాయి చిక్కుడుకాయలు అయితే. అండ్ కాకర చెట్లు కూడా పెట్టారు ఇక్కడ. ఇది కొంచెం చిన్న పాదులు ఇక్కడ పెట్టారు, మనకి కాయలు ఎలాడుతున్నాయి కాకరకాయలు. అలాగే బంతి చెట్లు పాలినేషన్ కోసం పెట్టారు అక్కడక్కడ. ఇదిగోండి కాకరకాయలు ఇలా ఉన్నాయి. సో ఎంత పెద్ద సైజులో వచ్చింది సరే కాకరకాయలు కూడా. మనమైనా మామూలుగా ఇంట్లో పెట్టుకుంటే మనకి ఇలా రావు, ఎందుకంటే ఇది తోట అండి. తోట నేల గుల్లగా ఉంటుంది. ఇగోండి ఎలాడుతుంది చూడండి కాకరకాయలన్నీ కూడా. ఇగో ఇవన్నీ కాకరకాయలే. సో అక్కడక్కడ చెట్టు పెట్టారండి. ఇది మొత్తం కాకర తోట వేయలేదు, జస్ట్ అక్కడక్కడ పెట్టారు అంతే. చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయి కాకరకాయలు ఇక్కడ, చూస్తానికి చాలా బాగుంది. సైజు కూడా ఎంత పెద్ద సైజు వచ్చింది చూడండి. ఇంకా వీళ్ళు కోస్తున్నారు కానీ అప్పుడప్పుడు కోస్తున్నారు. ఇదిగోండి భలే ఉన్నాయండి కాయలు మాత్రం ఇక్కడ. పెద్ద సైజు రండి, మామూలుగా కూడా పెద్ద సైజులో ఉన్నాయి కాకరకాయలు కూడా ఇట్లా ఇక్కడ ఉన్నాయి. సో ఇదంతా కాయ అండి, కిందంతా కాయ ఎలాడుతుంది. బట్ సైడ్ పెట్టారు, అక్కడ చెట్టు పెట్టారు, ఎందుకంటే అంతర పంట కింద పెట్టారు. ఇదిగోండి అంతర పంట కింద పెట్టారు అంతే. సో ఈ పందిరి లాక్కపోకుండా పీక్కపోకుండా ఇటు సైడ్ చక్కగా కర్రపాతి జియో వైర్ కట్టారు, ఎందుకంటే పందిరి పడిపోకుండా సపోర్ట్ కండి. మధ్యలో వచ్చేసి మనకి బంతి చెట్లు పెట్టారు పాలినేషన్ కండి. ఈ బంతి చెట్లు ఉంటే ఏమవుతుందంటే మనకి చక్కగా పాలినేషన్ అవుతుంది చెట్లన్నీ కదా, ఈ పూలకి అట్రాక్ట్ అయ్యి మనకి పాలినేషన్ అయ్యి మనకి కాయలు బాగా వస్తాయి. సో అందుకని బంతి చెట్లు పెట్టారు. తోట అయితే ఫుల్గా చాలా బాగుందండి, చూస్తానికి చాలా బాగుంది, గ్రీనిష్గా ఉంది చూస్తానికి కూడా. అండ్ ఇటు చెట్టు పెట్టారు, ఇక్కడ కూడా ఉంది కాకర చెట్టు. ఇవన్నీ కూడా అలాగే కాకర చెట్లే, బంతి చెట్లు, కాకర చెట్లు. సో కాకర ఎక్కువ పెట్టలేదండి, జస్ట్ అక్కడ చెట్టు పెట్టారు అంతే. ఎక్కువ చిక్కుడే, మేజర్ చిక్కుడే. ఎంట్రన్స్లో 10 చెట్లు పెట్టుంటారు కాకర చెట్లు అంతే. ఇగోండి ఇక్కడ, ఇదంతా చెట్టే, కాకర చెట్టే.
అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి కాయలు, ఎంత హెల్దీగా ఉన్నాయో. కాయ చూడగానే మనకు అర్థమైపోద్ది ఎంత హెల్దీగా ఉందన్నదే. ఇవన్నీ కూడా చక్కగా పాగుతుంది. చెట్టు కూడా హెల్దీగా, ఆకు ఎంత పెద్ద సైజులో ఆకు వచ్చింది. మీకు చెట్టుని చూస్తే అర్థమైపోతుంది ఎంత హెల్దీగా ఉంది కాకర చెట్టు అనేది. అట్లే చిక్కుడు చెట్టు కూడా క్రాప్ అయితే ఫుల్గా వస్తుందండి, మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. సో వీళ్ళు కొంత మందులు అయితే కొడతారు తప్పదని, కొట్టకపోతే చేతికి రాదు కదా సార్ పంట, అందుకని కొడతారు. చాలా బాగుంది. సో నర్సరీలోకి వెళ్ళినప్పుడు నర్సరీ కూడా చూపిస్తా. లోపల చూసారా కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, మామూలుగా లేదు అసలు కాయ అంతా కూడా. ఇదిగోండి గుత్తులు గుత్తులు. సో ఎకరా పంట ఉంటుంది మీకు కనిపిస్తుంది లాంగ్ లుక్ అంతా కూడా. ఇదంతా కూడా చిక్కుడు తోటే. ఆయన మళ్ళీ బ్యాక్ సైడ్ పామాయిల తోట ఉంది. ఇదంతా చిక్కుడు తోట. సో ఇది ఫస్ట్ క్రాప్ అయితే కోసేస్తారండి వీళ్ళు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా సెకండ్ క్రాప్ కోయాలి. కాయ అయితే చాలా ఉంది. ఇప్పుడు మేము జస్ట్ ఊరిని అక్కడ ఏరితేనే ఒక్క లైన్లోనే ఒక 4 చెట్లకి మనకు కేజీ కాయలు వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఏరితే కనుక తోట అంతా ఏరితే దాదాపు ఒక 2-3 బస్తాల కాయలు వస్తాయి. ఇదంతా చిక్కుడు తోటే, కానీ చాలా తక్కువ ఖర్చుతో పందులు మాత్రం బాగా వేస్తారండి. ఈ కర్రలు అనేది మనకి 2-3 ఏళ్ళు పనికి వస్తాయి. ఇది కోకోపిట్ అండి, కోకోపిట్ బాగా యూజ్ చేస్తారు, తెలిసిందే కదా కోకోపిట్. మొక్కలు తీసేసిన కోకోపిట్ ఇదంతా కూడా. ఇది మామూలుగా మన కుండీలో పెంచే మొక్కలకు మట్టి కలిపి పెట్టేసుకుంటే చాలా బలంగా వస్తాయి. కలుపుకోవచ్చు, ఈ కోకోపిట్ కలుపుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసా బయటకు. మళ్ళీ ఇటు పక్క ఖాళీ జాగా ఉంది, ఇక్కడ ఒక 2 ఎకరాల వరకు ఉంటుంది. ఈ ఖాళీ జాగాలో మళ్ళీ మొక్కజొన్న పెట్టారండి, ఇదంతా కూడా మొక్కజొన్న. సో ఇప్పుడే పెట్టారు, చెట్లు పెరుగుతున్నాయి. ఆ పామాయిల్ వరకు మన సరిహద్దు అండి. ఈ పామాయిల్ కంటే యువతలో ఉన్న ఓపెన్ ప్లేస్ అంతా మనదే. ఇదంతా మొక్కజొన్న. అండ్ ఇటు వచ్చేసి ఇప్పుడు చిక్కుడు. ఇటు వచ్చేసి ఇక్కడ నుంచి నర్సరీ స్టార్ట్ అయింది. సో నర్సరీ కూడా చాలా వరకు అయిపోయిందండి మనకి. సో ఇదంతా మొక్కజొన్నేనండి, ఇదంతా కూడా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మొక్కజొన్నే. 2 ఎకరాలు ఉంటుంది ఈజీగా. మధ్యలో ఒక వే ఇచ్చారు దారి. ఇంక ఈ దారిలో టేకు చెట్లు అండ్ వేప చెట్లు అట్లా ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా నర్సరీ ఉంటుంది. సో నర్సరీ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొన్ని చెట్లే తీసేసారు, అయిపోయినాయి. కొన్ని అయితే ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే సీజన్ అయిపోతున్నాయి. రైతులు ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి పంట పెట్టరు కదండి. దానివల్ల ఏంటంటే కొత్తగా ఏం పెడతలే, ఉన్న మొక్కల వరకు అమ్ముతున్నారు వాళ్ళు. సో మనకి చూపిస్తూ వస్తుంది ఇదంతా. ఇదంతా చెట్లు తీసేసినాయి, వేస్ట్ చాలా వస్తుంది. నర్సరీ వాళ్ళకి కూడా ఏంటంటే చెట్లు మనం ఇది అమ్మేస్తున్నారు అనుకుంటాం, కానీ వీళ్ళకి వచ్చే వేస్టేజ్ ఎక్కువ. పీకేసిన చెట్లు ఏమైనా చూడండి ఇక్కడ. సో తీసేసిన కోకో పిట్ కూడా ఇక్కడ చాలా ఉంది. ఇదిగోండి ఈ కోకో పిట్ అంతా కూడా వీళ్ళకి వేస్టే, తప్పదు. కానీ మనం తీసుకెళ్దాం ఇప్పుడు, ఎట్టగా మనం మొక్కలు పెట్టుకున్నా కూడా ఇప్పుడు తీసుకెళ్తాం. సో నర్సరీలోకి ఎంటర్ అయిపోయాం. ఖాళీగా ఉంది కదా నర్సరీ అంతా కూడా, ఇదంతా కూడా. ఎందుకంటే అయిపోయింది టైము, అందుకని ఇంకా ఇక్కడ మిరప మొక్కలు ఇక్కడే మనకి కాయలు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ చిన్న సైజు కనిపిస్తుంది అక్కడ, ఇప్పుడు కొత్తగా పెట్టిన మొక్కలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆపేస్తారండి. ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చేసి వీళ్ళు ఏప్రిల్ ఎండింగ్ వరకు మనకైతే నర్సరీ పెంచరు. ఇట్లా అక్కడ వంగ మొక్కలు ఉన్నాయి, ఇదిగోండి ఇటు చూపిస్తాను మీకు. ఇటు సైడ్ అటు కూడా ఉన్నాయి ఇంకా. సో తోట అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తారండి నర్సరీ వాళ్ళు, ఏప్రిల్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయాలండి, ఇట్లా వదిలేస్తారు. ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే వస్తున్నప్పుడు, మేకు ముందే తొలకర పంటలు వస్తాయి కదండి, ఆ టైంలో మళ్ళీ ఇంకో టమాటా చూసారా, టమాటా నారు ఎలా ఉందో, సూపర్గా ఉంది కదండి. గ్రీనిష్గా టమాటా అండ్ మిర్చి. అసలు ఎంత గ్రీనిష్గా ఉందో చూసారు. ఇదంతా కూడా మనకు కావాలన్నా దొరకదు ఈ గ్రీనిష్, ఎంత బాగుంది చూసారా నర్సరీలోకి వస్తే. అందుకే ఇక్కడ మనం ఏంటంటే మన ఇంట్లో పెట్టిన ఇంత మంచి విత్తనాలు పెట్టాం మనం. నర్సరీలో అయితే మనకు చక్కగా ఇలాంటి మంచి విత్తనాలు దొరుకుతూ ఉంటాయి. సో మాకు ఇక్కడ కంఫర్టబుల్గా మాకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి నర్సరీ, మేము ఏం కావాలని 90% ఇక్కడే తెచ్చుకుంటామండి. సో ఇదంతా కూడా మనకి తర్వాత క్లీన్ చేస్తారు. మా ఏప్రిల్ ఆఖరి క్లీన్ చేసి మళ్ళీ కొత్త సీడ్స్ పెట్టుకోవడానికి ఈ టబ్స్ అన్నీ వాడుకుంటూ ఉంటారు అంతే. సో ఇదంతా కూడా ఇదండి. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ కూడా ఉంది.
క్యాబేజీ ఉందిగా చందు గారు, క్యాబేజీ అండ్ మిర్చి. రాలేదా పిల్లలు? ఆ చిన్న మొక్కలు ఏంటి పెట్టారు అక్కడ మీ వెనమాల? మన సంక్రాంతికి మన పూలు వచ్చేస్తాయి. మొక్కలు ఇక్కడే స్టార్ట్ అయిపోయినాయి. సో క్యాబేజీ అండ్ మిర్చి. ఇదేంటి క్యాలీఫ్లవరా క్యాబేజీయా? ఇప్పుడు పెట్టారు క్యాలీఫ్లవర్ మీరు? సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు పెట్టారు. వస్తుందా? అయినా మీకు ఏదో ఆర్డర్ ఉన్నది పెట్టుంటారు రైతులు ఎవరికైనా, అదే కదా మామూలుగా. బాగుంది చూస్తానికి. సో